చూడండి, ఇది నీట్గా అలా తిరిగేస్తుంది, 360 degrees తిరుగుతుంది. Hey guys, what's up? This is Rukmanand. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. 2 years back ఒక ప్రోడక్ట్ కొన్నాము. ఆ ప్రోడక్ట్ని ఇప్పటిదాకా అన్బాక్స్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అనమాట. లెట్స్ అన్బాక్స్ దిస్ ప్రోడక్ట్. యాక్చువల్గా ఇది మనకు బైక్ మెయింటెనెన్స్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్. చాలా జాగ్రత్తగా చేయాలి. నైఫ్ కోసుకుంటే అంతే. చాలా రోజులు అయింది కదా, మొత్తం బంక అంటుతుంది చేతులకు. సో ఇది మనకు బైక్ మెయింటెనెన్స్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్. మనకు ఇందులో థ్యాంక్ యూ ఫర్ పర్చేస్ అని చెప్పేసి ఒక వెల్కమ్ కార్డ్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఇది బైక్ ప్యాడెక్ స్టాండ్ అనమాట. దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ స్పేర్ వచ్చేసి ఇది పక్కన పెడదాం. అండ్ స్క్రూస్ ఇచ్చారు నార్మల్. అండ్ ఇది ఒక 2, ఇది మొత్తం మనకు ప్యాకేజ్లో ఉన్నాయి. ఈ డబ్బా పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి గ్రాండ్ పిట్ స్టాప్ వల్ల ప్యాడెక్ స్టాండ్, 360 degrees రొటేటబుల్ ప్యాడెక్ స్టాండ్. మనకు పార్కింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా సో ఈ ప్యాడెక్ స్టాండ్ యూజ్ చేసి బండిని ఒకటే దగ్గర పెట్టేసి 360 degrees మనం తిప్పొచ్చు. సో దీన్ని నేను తర్వాత చూపిస్తాను. నా బైక్ ఒక కంజెస్టెడ్ ప్లేస్లో పార్క్ చేస్తాను. సో దాన్ని అటు ఇటు తిప్పాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఈ ప్యాడెక్ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టిన. ఇందాక చెప్పినట్లుగానే దీన్ని 2 years బ్యాక్ ఆర్డర్ చేశాను, బట్ ఇప్పటిదాకా దీన్ని అన్బాక్స్ చేయలేదు. సో ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నా. ఇది మొత్తం మనకు కంప్లీట్గా కవర్ ప్యాకేజ్తో వచ్చినాయి. అండ్ చూడొచ్చు. అండ్ ఇది కూడా ఈ కవర్ని అన్రాప్ చేద్దాం. ఇట్లా అన్బాక్సింగ్ చేస్తుంటే చికెన్ మటన్ కట్ చేసినట్లు అట్లేదు భయ్యా. ఇది లుక్ ఎట్ ద ప్యాడెక్ స్టాండ్. ఇది ఏంటంటే యాక్చువల్గా గ్రాండ్ పిట్ స్టాప్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది ఇక్కడ. చాలా ప్రీమియం ఉంది భయ్యా ఇది చూడడానికి. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా అన్బాక్స్ చేద్దాం. దీని మీద పెట్టేద్దాం. కింద పెట్టాలంటే మనుషులు రావట్లేదు. ఎప్పటి నుంచి దాన్ని బైక్ కిందే పెట్టాలి. #Indian things. ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా, ఎక్కడ కోసుకుపోద్దు అని భయం అవుతుంది. We can observe the wheel here. చలో గ్రాండ్ పిట్ స్టాప్ స్టిక్కర్ హియర్. సో ఇవి చూడడానికి చాలా ప్రీమియం ఉన్నాయి. సో మనకు మొత్తం ఇందులో మెయిన్ స్పేస్ వచ్చేసి 3 ఉన్నాయి. అండ్ ఇది ఒకటి. అండ్ ఫస్ట్లో అన్బాక్స్ చేసిన ప్రోడక్ట్ ఒకటి. 2 స్క్రూస్ ఇచ్చాడు. మేబీ ఇది కనెక్టింగ్ అనుకుంటాను. బైక్ని పైకి లేపేటప్పుడు సపోర్టింగ్కి యూజ్ చేసే టూల్స్ ఇవి. అన్ని స్పేర్స్ని అయితే అన్కవర్ చేసాము. వాటిలో మొదటిది ఇది చాలా ప్రీమియం లుక్తో ఉంది. పర్టికులర్ ప్యాడెక్ స్టాండ్ వచ్చేసి 360 degrees రొటేటబుల్ ప్యాడెక్ స్టాండ్. అందుకని చెప్పేసి దీనికి 360 degrees రొటేటబుల్ ఉన్న వీల్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక వీల్ ఉంది. చూడండి, ఇది నీట్గా అలా తిరిగేస్తుంది. సేమ్ అలానే దీన్ని కంప్లీట్గా ఇన్స్టాల్ చేసిన తర్వాతకి బైక్ని కూడా అలా తిప్పొచ్చు చుట్టూ ఒకటే దగ్గర పెట్టేసి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ స్పేర్, అంటే సపోర్టింగ్ స్పేర్ దీనికి. ఇది కూడా సేమ్ సపోర్టింగ్ స్పేర్. ఈ 3 స్పేర్స్ ఉన్నాయో వీటిని అటాచ్ చేయడానికి 2 స్క్రూస్ ఇచ్చారు. వాటితో పాటు మనకు ఈ ప్యాడెక్ స్టాండ్కి అటాచ్ చేసి బైక్ని లిఫ్ట్ చేయడానికి మనకు 2 types ఆఫ్ టూల్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ప్యాడెక్ స్టాండ్ని ఇన్స్టాల్ చేద్దాము. ఫస్ట్ దీన్ని తీసేసుకొని దీన్ని ఇలా అటాచ్ చేయాలి. ఈ 2 స్పేర్స్ని ఇక్కడ స్క్రూ సహాయంతో అటాచ్ చేస్తున్నాం. మన దగ్గర టూల్స్ లేవు, కటింగ్ బ్లేడ్ కానీ పానర్స్ కానీ అలాంటివి ఏం లేవు. చేయితో చేస్తున్నాను అందుకని చెప్పేసి. మనం బయటికి తీసుకెళ్ళి టైట్ చేద్దాం. దీన్ని ఇలా అటాచ్ చేసిన తర్వాతకి అటాచ్ చేద్దాం. ఇంకొక దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. స్క్రూస్ తీసేసుకోవాలి. తర్వాతకి స్క్రూని ఇన్స్టాల్ చేయాలి. చూపిస్తాను. ఓయమ్మ. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఒక హోల్ ఉంది. అండ్ ఈ హోల్లో ఇన్స్టాల్ చేసి తిప్పేయడమే. దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే టూల్స్ అయితే అవసరం పడతాయి. చేతితో చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు, పెయిన్ వస్తున్నాయి చేతులు. ఇలాంటి సాహసాలు చేయాలనుకుంటే పక్కా టూల్ తీసుకొని ఇలాంటి అడ్వెంచర్స్ చేయండి. వచ్చలో అమ్మయ్య, కష్టపడి మొత్తానికి ప్యాడెక్ స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేసాము. సో దీన్ని మనం మళ్ళీ బయట ఒకసారి టైట్ చేయించాలి. అటాచ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ 2 ఉన్నాయి. ఇదొక సెట్ ఇచ్చారు అండ్ ఇదొక సెట్ ఇచ్చారు. మాక్సిమం బైక్స్కి అయితే ఈ సెట్ యూజ్ అవుతుంది. స్వింగ్ హామ్కి పెట్టి ఇలా పుష్ చేస్తారు. మనకి ఇక్కడ లివర్స్ ఉన్నాయి కదా, సో వీటిని కంప్లీట్గా లూజ్ చేసేసి అప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇంకొక దానికి ఇటు పక్క
ఇన్స్టాల్ చేసి టైట్ చేసుకోవడమే. ఈ విధంగా మనం గ్రాండ్ పిట్ స్టాప్ 360 డిగ్రీస్ ప్యాడక్ స్టాండ్ని ఇన్స్టాల్ చేసాము. ఇందాక చెప్పినట్లుగానే ఇది ఈ విధంగా అయితే 360 డిగ్రీస్ జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసి బైక్ ఫ్రంట్ టైర్ అలాగే లాక్ ఉంటుంది అండ్ రేర్ సైడ్ని మనం వెహికల్ని ఉన్న దగ్గర నుంచి చుట్టూ దిగిపోయచ్చు. నా దగ్గర ఉన్న బైక్స్కి సెంటర్ స్టాండ్ లేదు, చైన్ లూప్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మనం బైక్ని ఒకటే ప్లేస్లో పెట్టేసి ఎటన్నా వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనుకోండి, ఆ టైంలో బైక్ని సైడ్ స్టాండ్ మీద కాకుండా ప్యాడక్ స్టాండ్ మీద పెట్టేసి వెళ్తే మన బైక్ ఇంజన్ సంప్లో ఉన్న ఆయిల్ అనేది ఇలా ఒక పక్కకు కాకుండా 2 sides ఈక్వల్గా ఉంటుంది. ప్రొడక్ట్ చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది. ఈ పర్టిక్యులర్ ప్యాడక్ స్టాండ్లో ఈ స్పేర్ చాలా నచ్చింది. మంచి మ్యాట్ ఫినిష్ ఉంది. ఈ ప్యాడక్ స్టాండ్ని యూజ్ చేసి మన వెహికల్కి చైన్ లూప్ చేయొచ్చు అండ్ వెహికల్ని ఈజీగా అటు నుంచి అటు తిప్పేయచ్చు. ఈ 360 డిగ్రీస్ ప్యాడక్ స్టాండ్ అనేది అందరికీ యూజ్ అవ్వదు. ఎవరికైతే పార్కింగ్ అనేది కంజెషన్లో ఉంటుందో సో వాళ్ళకి ఇది చాలా బెటర్గా యూజ్ అవుతుంది. మన ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, చాలా ఈజీగా వెహికల్ని తిప్పేయచ్చు ఇలాగా. ఇదంతా చెత్త ఇప్పుడు మనం ఇదంతా క్లియర్ చేయాలి. ఇదంతా క్లియర్ చేయాలంటే మనం వీడియో ఏం చేయాలి? And as of today, this is the video, friends. If you guys like the video, please do like, share, subscribe to my channel. This is Rukmanan signing off. Bye bye. Take care. See you in the next video.